హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందు మరొక వీడియో తెచ్చేసాను. ఈరోజు టాపిక్ వచ్చేసి ఉపాధి హామీ డబ్బులు పడ్డాయో లేదో ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా సెర్చ్ బార్ లేదా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో MGNREGS తెలంగాణ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇప్పుడు నేను తెలంగాణ వాళ్ళ గురించి నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి. డెస్క్టాప్ సైట్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మన డెస్క్టాప్ విండో అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ లింక్ కాకుండా సెకండ్ లింక్ పైన క్లిక్ చేయండి. ఇలా మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత కొంచెం జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ నేమ్స్ అనేది మొత్తం అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీ బ్లాక్ అంటే సబ్ డిస్ట్రిక్ట్ అంటే మండల్ వైజ్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఏ మండలమో ఆ మండలంని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం జూమ్ చేసి చూస్తుంది చూడండి. ఇక్కడ పంచాయతీస్ అనేది వచ్చేసాయి. మీకు ఏ పంచాయతీ చెందిన వాళ్ళు ఆ పంచాయతీని సెలెక్ట్ చేసుకోండి. పంచాయతీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాబ్ కార్డ్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఫోర్త్ ఆప్షన్. ఆ ఫోర్త్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఫైల్ ఈస్ అండ్ ప్రాసెస్ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైం అని చెప్పేసి మనకు కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీ జాబ్ కార్డ్ నెంబర్ని చూసుకునేసి అండ్ ఇక్కడ మీ నేమ్ అనేది సైడ్కి ఉంటుంది ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేయండి. వాళ్ళ జాబ్ కార్డ్ నెంబర్ పైన క్లిక్ చేయగానే నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ అని చెప్పేసి వాళ్ళ నేము, వాళ్ళ కేటగిరీ అంటే వాళ్ళ క్యాస్ట్, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకున్నారు అండ్ వాళ్ళ అడ్రస్, వాళ్ళ డిస్ట్రిక్ట్ అండ్ పంచాయతీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అంటే ఫ్యామిలీ ఐడి కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ కింద వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ మేలా ఫీమేల్ అని చెప్పేసి ఇక్కడ చూస్తుంది. అండ్ వాళ్ళ ఏజ్ కూడా చూపించేసి అండ్ పోస్ట్ ఆఫీస్ అంటే బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీస్ అంటే ఏ బ్యాంక్లోకి అమౌంట్ క్రెడిట్ అవుతుంది కూడా ఇక్కడ డిస్ప్లే అనేది అవుతుంది ఫ్రెండ్స్. మన అమౌంట్ ఏ ఖాతాలోకి క్రెడిట్ అవుతుంది ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ ఒక ట్యాబ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ సెర్చ్ బార్లో MGNRGA అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయగానే మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ రిపోర్ట్స్ అనేది కదా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఒక క్యాప్చర్ అనేది వస్తుంది. ఆ క్యాప్చర్ ఫిల్ చేసి వెరిఫై కోడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి ఉందన్నమాట. అది క్లిక్ చేసి మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రోల్ డౌన్ చేయగానే ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్లో R8 EFMS రిపోర్ట్స్లో ఫిఫ్త్ ఆప్షన్లో ఆధార్ బేస్డ్ పేమెంట్స్ ఉంది కదా, దాంట్లో ఆధార్ బేస్డ్ రిపోర్ట్స్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ డిస్ట్రిక్ట్ టోటల్ ట్రాన్సాక్షన్ త్రూ ఆధార్ బేస్డ్ పేమెంట్స్ అని చెప్పేసి మీ డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటాయి అనమాట. తర్వాత ఎన్ని ప్రాసెస్డ్ అయ్యాయి, అమౌంట్ ఎంత క్రెడిట్ అయ్యింది అనేది కూడా ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అనేవి వస్తాయి. ప్లస్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే ఇలా వచ్చిన తర్వాత మనం ఎంత అమౌంట్ అయితే మనకి ఆధార్ నుంచి మనకి పేమెంట్ జరిగింది అనేది కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, మన ఉపాధి హామీ పథకంలో మన జాబ్ కార్డు ఎలా తెలుసుకోవాలి, దాని డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలా, అండ్ దాని అమౌంట్ ఎంత క్రెడిట్ అయింది అంటే ఏ బ్యాంక్కి ఎలా క్రెడిట్ అయిందో అనేది, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేరుని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.